కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ కొండమలుపు వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో 5గురు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కారులో మంత్రాలయం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే జయనాగేశ్వర్. కర్నూలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రస్తుతం వీళ్ళు మృతులు ఎవరైతే ఉన్నారో 5గురు వాళ్ళు కర్ణాటకకు చెందిన కోలార్ జిల్లా చిక్కహోసహళికి చెందినవారు. వారిలో ఒకసారి వారి పేర్లు చూసినట్లయితే వెంకటేష్ మరియు మీనాక్షి, సతీష్, బనిత్ మరియు రుత్విక్ అయితే ఉన్నారు. మొత్తం 7 మంది అయితే కారులో మంత్రాలయం వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 7గురిలో కూడా 5 మంది మృతి చెందారు. ఇద్దరిని అయితే గాయపడ్డారు. గాయపడిన వారిని కూడా ఆదోని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం పైన అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇదైతే కోటేకల్ కొండమలుపు వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదంలో మొత్తం 5గురు మృతి చెందారు. గాయపడిన వారిని అయితే ఆదోని హాస్పిటల్కి తరలించారు. కారులో మంత్రాలయం వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై పోలీసులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే జయనాగేశ్వర్. కర్నూలు ప్రమాదంపై అయితే సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి చేపడుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మరియు రేంజ్ ఐజీలు ఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మరియు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పరిశీలించారు. మృతుల వివరాలు అయితే ప్రస్తుతం 5గురుగా అయితే తెలిపారు. దీనిపైన ఫర్దర్ గా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.